పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ సంతకం సడలింపుపై హైకోర్టుకి వెళతామని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశం అంతటా ఒక రకమైన రూల్స్ ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై గెజిటెడ్ సంతకం లేకుంటే దాన్ని తిరస్కరించాలి. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు వైవి సుబ్బారెడ్డి. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకి వెళతామని స్పష్టం చేశారు. 2 రోజుల కిందట ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్కి ఎగనెస్ట్గా ఉంది. ఎలక్షన్ ఆఫ్ ఇండియా నామ్స్ దేశం మొత్తం ఒక విధంగానే ఉంటాయి. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఆథరైజేషన్ సీల్ లేకపోయినా ఇది చేస్తామని చెప్పి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మామూలుగా ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏ విధంగా అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఫాలో కావాలని చెప్పి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కి సీఈఓకి ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ సీఈఓకి ఇవ్వడం జరిగింది. ఆయన పాజిటివ్గా స్పందిస్తే సరే, లేకపోతే ఎలక్షన్ ఆఫ్ ఇండియాకు కూడా దీన్ని వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్లాలని ఈరోజే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా మా పార్టీ నాయకులు ఎలక్షన్ ఆఫ్ ఇండియా దానికి వాళ్ళ అధికారులను కూడా ఢిల్లీలో కలిసి దాని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కాకపోతే కూడా తప్పకుండా న్యాయస్థానానికి పోయినా వాళ్ళు చేస్తున్న కుట్రలో ఒక భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం. దీనిపై మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఇదివరకు ఏ విధమైన పరిస్థితులు ఉండేవో పోస్టల్ బ్యాలెట్ విషయంలో, మిగతా రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు ఉండేవో అదేవిధంగా